మీరు చదివిన చదువుకి ఉద్యోగం దొరకపోవచ్చేమో, కానీ అకౌంట్స్ విషయంలో మాత్రం ఉద్యోగం దొరకదనే ప్రశ్న ఉండదు. ఎక్కడికి పోయినా కూడా ఉద్యోగం దొరుకుతుంది. ఎందుకంటే అకౌంటెంట్ లేని ఆర్గనైజేషన్ కానీ వ్యాపార వ్యవహారాలు కానీ ఉండవు. అదొక్కటి కామన్ సెన్స్ పాయింట్. కాబట్టి ఏంటంటే మరి ఇలా అకౌంటెంటు అంటే ఒక చిన్న చూపు. అకౌంటెంట్గా చేరితే పెద్ద జీతాలు ఉండవు, సాఫ్ట్వేర్లోకి వెళ్తే లక్షల జీతాలు వస్తాయి అనేది అంతటా వినిపిస్తున్న మాట. కానీ ఎందుకు జీతాలు ఉండవు అనే ప్రశ్న మాత్రం ఎవరు వేసుకోవట్లేదు. జీతాలు ఉండవు అంతే, ఇదొక్కటి మాత్రమే అందరికీ తెలుసున్న విషయం. కానీ ఇవాళ మీకు తగిన జీతం ఇవ్వకపోవడానికి కూడా కారణం ఏంటంటే మీలో ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీ లేకపోవటం, అకౌంట్స్ యొక్క నిజమైన అర్థాన్ని మీరు అర్థం చేసుకుని ఇతరులకు చెప్పలేకపోవటం మాత్రమే కారణం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే అకౌంట్స్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సైడ్, అంటే బిజినెస్ మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. మునిగిపోతున్న నావని లేపటానికి కూడా ఆయనకు మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. యజమాని ఎంతవరకు నాకు ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, తర్వాత ఇవాళ అప్పులు తీర్చడానికి నాకున్న సమర్థత ఎంత, అప్పులకు పరిగెత్తాలన్న ఆలోచనలో ఉంటాడు తప్ప అసలు ఇవాళ నాకు ఆర్థికమైన లోటు ఎందుకు వచ్చింది, ఏ కారణాల వల్ల లోటు వచ్చింది అనేది చెప్పగలిగిన వాడు అకౌంటెంట్ మాత్రమే. కానీ అకౌంటెంట్ ఆ దిశగా ఎదగకపోవటం వల్ల అకౌంటెంట్ అంటే చిన్న చూపు, అకౌంటెంటుకి జాబులు దొరకడం కూడా కష్టంగానే ఉంది. అందరూ ఆల్మోస్ట్ డేటా ఆపరేటర్స్గా కొనసాగుతున్న వాళ్ళు 98% ఉన్నారు. బీకామ్ చదివి ఎంబీఏ చేసి కూడా, సిఏ పాస్ అవుట్ అయి కూడా ఒక గ్రాడ్యుయేట్ కింద ఒక లెవెల్లో పనిచేస్తున్నారు. అంటే గ్రాడ్యుయేట్ కమాండ్ని అనుసరించి ఈయన సిఏ క్వాలిఫైడ్ పనిచేయాల్సిన పొజిషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే అసలు అకౌంటెంట్ పాత్ర ఏంటి, దాంట్లో ఉన్న విశేషం ఏంటి, మరి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలనేది తెలుసుకోగలిగితే మాత్రమే డెఫినెట్గా ఒక మంచి పొజిషన్ వస్తుంది, నో డౌట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ హోదా రావడం అంటే చిన్న విషయం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద హోదా గలవాడు, ఎంత పెద్ద జీతం గలవాడైనా మీరు మీ ఛాంబర్లో పిలిపించి మాట్లాడగలుగుతారు. మీరు ఆయన ఛాంబర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత పెద్ద హోదా గల జాబుని నిర్లక్ష్యం చేసి మనకు రాదులే అనుకోవడం పొరపాటు. ఈ విషయమై నేను కొన్ని వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తాను.